హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కృష్ణ వేముల. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జూన్ 3వ తారీఖు రాత్రి ఉత్కంఠభరితమైన పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ను ఓడించి తమ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా కప్పును ముద్దరైన ఈ జట్టు అభిమానుల గుండెలో ఆనందాన్ని నింపింది. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అభిమానుల ఆశ కూడా నెరవేరింది. అయితే ఐపీఎల్ 18వ సీజన్ జెర్సీ నంబర్ 18 ఏళ్ల నిరీక్షణ. ఈ 18వ నంబర్కి విరాట్ కోహ్లీకి విడదీయలేని అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటేనే విరాట్ కోహ్లీ, విరాట్ అంటేనే ఆర్సీబీ అనే స్థాయికి బ్రాండ్ పెరిగిందంటే ఆ టీంలో ఆయన అంత విలువైన ఆటగాడు మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్సీబీ జట్టు తన ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ టీంలో కొనసాగుతున్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఎన్నో సంవత్సరాలు ఆ జట్టుకు సారథ్యం వహించిన కింగ్ కోహ్లీ ఆ జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. కప్పు మాత్రం అందించలేకపోయాడు. తనకన్నా జూనియర్లు కప్పును ముద్దాడుతుంటే తనలోనే తాను తుమ్మిలిపోయారు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని మనసులో ఆత్మవిశ్వాసం పెంచుకున్న మన రణ్వీర్ సింగ్ ఈ 18వ సీజన్లో దూకుడుగా ఆడాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ కప్పును అందుకున్నారు. దీంతో పాటు ఆడిన 15 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ 657 పరుగులు చేసి తన పరుగుల దాహం తీరిందని నిరూపించుకున్నాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కూడా కోహ్లీ 3వ స్థానం నిలవగా ఈ సీజన్ లో ఏకంగా 8 హాఫ్ సెంచరీలు నమోదు చేసి అర్ధ సెంచరీల పరంగా టాప్ ప్లేయర్స్ లో ఉన్నారు. కోహ్లీ కెరీర్లో ఇంకా ఈ 18వ నెంబర్ మ్యాచ్ కొనసాగుతూనే ఉంది. ఆర్సీబీ విజయం సాధించిన జూన్ 3వ తారీఖు కూడా ఆయన కెరీర్లో ఎంతో ప్రత్యేకంగా నిలవనున్నది. ఎందుకంటే 3/6/2025 ఈ మొత్తం అంకెలు కలిపినా సరే వచ్చే నెంబర్ 18. అందుకేమో ఆర్సీబీకి కోహ్లీకి ఈ 18వ సీజను అన్ని విధాలుగా కలిసి వచ్చిందని అభిమానులు అనుకుంటున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో సాధించిన విరాట్ కోహ్లీ ఇప్పుడు తన సుదీర్ఘ స్వప్నమైన ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడటంతో తన లైఫ్లో ఉన్న లోటును పూడ్చుకున్నారు. ఈ విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.